అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి తక్షణమే న్యాయం చేయాలని విజయవాడలో భారీ ర్యాలీ చేపట్టారు ఆ సంస్థ బాధితులు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, హీరో శివాజీ, సిపిఐ నేత రామకృష్ణ అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతు పలికారు. పేదల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకుండా మోసం చేసిన అగ్రిగోల్డ్ పై చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను 20 నెలల క్రితం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఇప్పటివరకు వేలం వేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ ఆస్తులను దశల వారీగా వేలం వేసి ఆ డబ్బులను పంచాలని డిమాండ్ చేశారు బాధితులు. ఈ దీక్షలకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు సిపిఐ నేతలు. ప్లాట్లు అధిక వడ్డీ ఇస్తామంటూ డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది అగ్రిగోల్డ్ యాజమాన్యం. సొంతింటి కలను సాకారం చేస్తామని గుడ్డిగా నమ్మించి అడ్డంగా ముంచేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను దారుణంగా మోసం చేసి రోడ్డు మీద పడేసింది. 4 రాష్ట్రాల్లో మొత్తం 32 లక్షల మంది డిపాజిటర్లు, 8 లక్షల మంది ఏజెంట్లు, ఇలా అందరికీ కుచ్చుటోపి పెట్టింది అగ్రిగోల్డ్ యాజమాన్యం. డిపాజిటర్ల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యం తిరిగి చెల్లించడంలో విఫలమైంది. అటు ఫ్లాట్లు ఇస్తామంటూ మనీ తీసుకుని హ్యాండ్ ఇవ్వడంతో అసలు భాగోతం బయటపడింది. అగ్రిగోల్డ్ అక్రమాల పుట్ట వెలుగు చూడడంతో బాధితులు రోడ్డెక్కారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. న్యాయం చేయాలి. శక్తినంత తారపోసి పైస పైస కూడబెట్టి శక్తినంత తారపోసి పైస పైస కూడబెట్టి ఆశలెన్నో పెంచుకున్న అగ్రిగోల్డ్ బాధితుల ఆశయాన్ని పెంచుకున్న అగ్రిగోల్డ్ బాధితుల అగ్రిగోల్డ్ బాధితుల అగ్రిగోల్డ్ బాధితుల జీవితాలపై నిప్పులు పోసిన దొంగలను జీవితాలపై నిప్పులు పోసిన దొంగలను భరతం పట్టగా మీరు కదలండి ప్రజలారా, భరతం పట్టగా మీరు కదలండి ప్రజలారా. డబ్బులేమో పోయెనని బతుకు అంధకారమని, డబ్బులేమో పోయెనని బ్రతుకు అంధకారమని, డబ్బులేమో పోయెనని బతుకు అంధకారమని, డబ్బులేమో పోయెనని బ్రతుకు అంధకారమని, గుండె పగిలి చస్తుంటే గోడు వినే దిక్కులేదు, పగిలి చస్తుంటే గోడు వినే దిక్కులేదు, గుండె పగిలి చస్తుంటే గోడు వినే దిక్కులేదు, గుండె పగిలి చస్తుంటే గోడు వినే దిక్కు. బాధితుల ఆందోళనల నేపథ్యంలోనే అగ్రిగోల్డ్ వ్యవహారంపై విజయవాడ సిసిఎస్లో కేసులు నమోదయ్యాయి. తర్వాత ఆ కేసులను సిఐడికి అప్పగించింది ప్రభుత్వం. సిఐడితో పాటు ఐటీ శాఖ అగ్రిగోల్డ్ బ్రాంచ్ ఆఫీసులపై వరుస దాడులు చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ అగ్రిగోల్డ్ అక్రమాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి తమ డబ్బు కోసం బాధితులు ధర్నాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఆస్తుల్ని అమ్మి బాధితులకు ఇవ్వాల్సిన ప్రక్రియ కూడా లేట్ అవుతుండటంతో బాధితులు మరోసారి రోడ్డెక్కారు. పేద ప్రజలను మోసం చేసి అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హీరో శివాజీ. అగ్రిగోల్డ్ బాధితులకు ఆయన మద్దతు తెలిపారు. జాగ్రత్త చేసుకుని ఆఖరికి మెళ్ళలో తాలిబొట్లు కూడా తాకట్టు పెట్టి ఏదో పసుపు గమ్ము కట్టుకుని ఫలానా చోట చిన్న స్థలం వస్తే మా పిల్లలు రేపు పొద్దున స్కూల్ పోయి పెద్ద చదువులు ఏమైనా చదువుకోవాలంటే వాళ్ళకి వస్తాయి అనుకుని ఖర్చు పెట్టి ఇలా చేసి
ఒక కంపెనీని నమ్మి చేస్తే పాపం ఆ కంపెనీకి మధ్యలో కొంతమంది మీడియేటర్లు ఉంటే వాళ్ళందరూ కూడా పాపం ఈ రోజున ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు ఉన్నోళ్ళని ఇబ్బంది పెడతారు. సహజంగా ఇక్కడ జరిగేది ఏంటి, పాత నోట్లు ఇచ్చినా ఈ రోజు కొత్త నోట్లు వచ్చినా ఏమైనా పాత నోట్లు తీసుకుంటే ఎవడు తీసుకోడు, మళ్ళీ కొత్త నోటే అడుగుతాడు వాడు, నాకు నువ్వు డబ్బులు ఇవ్వాలా, ఏ నోట్ అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఆడివాడు అంటాడు, వాడు నాకు తెలియదు, నువ్వు కట్టమంటే నేను కట్టాను, నాది నాకు ఇస్తావా ఇవా. ఈ ఊళ్ళో పోయే పరిస్థితి లేదు, ఈ ఊళ్ళో కనపడ్డావు. అక్కడ చుట్టుపక్కల ఎవరైనా వీళ్ళకి వ్యతిరేక పార్టీలు ఉంటే వాళ్ళందరూ చెప్తారు ఫలాని పార్టీ వాడు ఇట్లా జనాన్ని మోసం చేశాడని వాడి మీద రాపిస్తారు. ప్రతి దాన్ని పార్టీలతో లింక్ పెడతారు. మరి 20 లక్షల మంది జనాభా కంటే 40 లక్షల ఓట్లు అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? ఒక వారంలో 10 రోజుల్లో డిసైడ్ చేసుకోండి. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి తమకు న్యాయం చేయాలని కోరారు.